పొగ మరియు మద్యం ఆరోగ్యానికి హానికరం. వెంకట్రావు గారు ఉన్నారండి? వెంకట్రావు గారా? ఎందుకు? ఆయనతో మీకేం పని? ఆయనకి చెక్ వచ్చిందండి. చెక్క? ఏం చెక్కు? ఏం చెక్కు? ఏదో పాలసీ నుంచండి ₹1,00,00,000 చెక్ వచ్చింది. ₹1,00,00,000? ₹1,00,00,000? అమ్మా! అవునండి, ₹1,00,00,000. ఆయన పిలవండి ఒకసారి. ఆయన లేరు. నువ్వు ఆగు. ఆయన లేరండి, పెళ్ళికి వెళ్ళారు. 2 రోజుల్లో అవును, వచ్చేస్తారు. పెళ్ళికి వెళ్ళారు, ఆ నిజమే. చెక్ ఏదో నాకు ఇచ్చేయండి. అవునా? పెళ్ళికి వెళ్ళారా? మీకు ఇవ్వడానికి కుదరదమ్మా, ఆయన సంతకం పెడితేనే ఇస్తాం. అదేంటి, ఈయన ఆయన కొడుకు, నేను కోడల్ని, మాకెందుకు ఎవరు? అలా కుదరదమ్మా, చెక్ ఆయన చేతికే ఇస్తాం. ఏమయ్యా, చెప్తే అర్థం కాదా నీకు? ఇవన్నీ కాదండి, ఆయన ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళమనండి. ఏమయ్యా ఏమయ్యా బాబు, అయ్యో, ₹1,00,00,000? ₹1,00,00,000? 3 నెలల క్రితం. దేవుడా! అమ్మా! వెళ్ళిక్కడి నుంచి, నీ అవసరం మా ఇంట్లో లేదు. అదేంటమ్మా, ఏదో మూల పడి ఉంటాను, ఇబ్బంది పెట్టిన తల్లి. నానా, మీరు మా ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఒరే, నేను నీ తండ్రిని రా. 3 పూట్ల తిని కూర్చోవడం తప్ప మీరేం చేస్తున్నారు? అమ్మా, ఏదైనా చెప్తే చేస్తాను కదమ్మా. ఈ వయసులో ఎక్కడికి వెళ్ళను తల్లి. ఏదేమైనా మీరు ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. ఒరే, నువ్వైనా కొంచెం కోడపిల్లకి చెప్పారా, దండం పెడతా. ఆ నిర్ణయమే నా నిర్ణయం, మారదు. వెళ్ళిపోనాను ఇక్కడి నుంచి. ఏవండి, మీరు పంపించేస్తారా లేదా నన్నే గంటేమంటారా? అవసరం లేదు, నేనే పంపించేస్తా. బాగా అయింది. సరైన కొడుకునే కన్నా. ఇదిగో నీ బ్యాగు. ఒరే, ఈ ముసలితనంలో నువ్వు తప్ప ఎవరున్నారు? ఎక్కడికి వెళ్ళమంటావు చెప్పు. వెళ్ళి ఇక్కడి నుంచే. అమ్మా, నువ్వైనా చెప్పు. చల్లగా ఉండండి. ₹1,00,00,000? వచ్చే వచ్చే ముందు వచ్చే. మీ నాన్న ఎక్కడ ఉన్నాడో వెళ్ళి చూడు. అలాగే. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మ. ఎవరండి మీరు? ఇది వాణిశ్రీ ఓల్డేజ్ హోమే కదండి? అవునండి. ఇక్కడ వెంకట్రావు అనే ఆయన ఇక్కడే ఉన్నారని మాకు తెలిసింది. మీరేమవుతారు ఆయనకి? నేను వాళ్ళ అబ్బాయినండి. నేను ఆయన కోడలనండి. అవునా? ఆయనకెవరు లేరని చెప్పారే. అదేం లేదండి, మేము ఉన్నాం కదా. అలుగొచ్చారండి. ఒక్కసారి మా మావయ్యని పిలవండి. అవునా? సరే, ఇక్కడే ఉండండి, పిలిపిస్తాను. వెంకట్రావు గారు, మీకోసం ఎవరో వచ్చారు, చూడండి. ఎవరమ్మా? నా కోసమా? నాకెవరు లేరు తల్లి. ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడ కూడా నన్ను బతకనివ్వరా? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఎవరండి వీళ్ళు? వీళ్ళు రాక్షసులమ్మా. వీళ్ళెవరో నాకు తెలీదు. నానా, అలా అంటారేంటి నానా? మావయ్య గారు, ఏదో ఆ టైంలో అలా అయిపోయింది. మీ ముఖాలు నాకు చూపించద్దు. ఇక్కడి నుంచి వెళ్ళండి. నానా, మీరు లేకుండా నేను ఉండలేను నానా. మావయ్య గారు, మీరు లేని లోటు తెలుస్తుంది మావయ్య. ఇన్నాళ్ళు లేని ప్రేమ ఇప్పుడు పుట్టిందా? ఏ, ఆ చెక్కు దొరకలేదా? చెక్క? చెక్కేంటి నానా? చెక్కేంటి మావయ్య? మీరు వేసే వేషాలన్నీ నాకు తెలుసు. మీరు చెక్కు కోసం నా దగ్గరికి వచ్చారని కూడా నాకు తెలుసు. ఆ అబ్బాయి వచ్చి మొత్తం నాకంతా చెప్పాడు. నేను ఆ చెక్కు తెచ్చుకున్నాను. దీనికోసమే కదా మీరిద్దరు వచ్చింది. ₹1,00,00,000 రాగానే ఈ నాన్న గుర్తొచ్చాడా? నీకు మావయ్య గుర్తొచ్చాడు. వెళ్ళండి, నా దగ్గర కాదు మీ వేషాలు. పొండి ఇక్కడి నుంచి. నానా, మావయ్య, మీ నాన్న చనిపోయాడు అనుకో, ఇక నువ్వంటావా? ఈ మావయ్య లేనడుకు. పొండి ఇక్కడి నుంచి.
అదేంటి సార్, వాళ్ళంత ప్రేమగా వస్తే అలా పంపించేశారు? అది ప్రేమ అనుకుంటున్నావమ్మా, కపట నాటకం. కేవలం ఈ డబ్బు కోసం వచ్చారమ్మా వాళ్ళు. అవునా? అవునమ్మా, అందుకే ఈ ₹1,00,00,000 చెక్కు నువ్వు తీసుకో. అయ్యో, ఆ చెక్ నాకు వద్దు సార్. పర్లేదమ్మా, తీసుకో తల్లి. నాకు ఈ డబ్బుతో పని లేదు సార్. ప్రేమ ఆప్యాయత ఉంటే చాలు. అందుకే కదా ఇంత పెద్ద ఆశ్రమం పెట్టాను. ఈ చెక్కు కూడా ఆశ్రమానికి ఉపయోగించు తల్లి. నువ్వు కూడా మంచి చేస్తున్నావు కదమ్మా, తీసుకో అమ్మా. ఆ దేవుడి నిన్ను చల్లగా చూడాలి తల్లి. అనాథల కన్నీటిని తుడిచే ప్రతి చేతిలోనూ దేవుడు కొలువై ఉంటాడు. కొడుకులు కోడళ్ళు తమ తల్లిదండ్రులను అత్తామామలను జాగ్రత్తగా చూసుకుంటే ఇలాంటి ఆశ్రమాల అవసరమే లేదు.